డాక్టర్ పి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఒక మాట మీరు అన్నారు, ఏమన్నంటే ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకోక అని చెప్పారు. నేర్చుకోక కాదు, నేర్పించలేక. అంటే ఎక్కడైతే ఉన్నారో మనం ఫ్యాకల్టీ సరైన పద్ధతిలో అక్కడ వారికి సంబంధించిన బోధన చేయలేకపోవడంతోనే వారు బయటకు వస్తున్నారు. ఒక విషయం మాత్రం చాలా గమనించవలసింది ఏంటంటే 100 సంవత్సరాల కలిగి ఉన్న మన చరిత్ర కలిగిన ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేకుంటే గాంధీ మెడికల్ కాలేజ్ కానివ్వండి, అనేక మంది వైద్యులను, ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను మనం బయటికి ప్రపంచాలకు పంపించాం. ఆ రోజు ఆ డాక్టర్సు వేరే వేరే ప్రైవేట్ హాస్పిటల్స్లలో వాళ్ళు అక్కడ నియమకై లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే 33 జిల్లాలకు 33 కళాశాలలు చెప్తున్నారో దానికి ఇప్పుడు పి రామకృష్ణ గారు చెప్పినవలసిన జవాబుదారం ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే కళాశాలలు వారు ఏర్పాటు చేశారు, సరే దానికి సంబంధించిన ప్రతి జిల్లాలకు వైద్యం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో పెట్టారే అనుకుందాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎందుకు ఆ ఫ్యాకల్టీస్ను, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తి చేయలేకపోతుంది? వాకిన్ ఇంటర్వ్యూ ఎందుకు పెట్టలేకపోతుంది? ప్రొఫెసర్లు కరువు అయ్యాయా? డాక్టర్స్ కరువు అయ్యాయా? మనకు ఎలాంటి కరువులు అయిపోయాయి? వైద్య విద్యార్థులు అంటేనే మనకు ఎంత చులకన ఎందుకు చూస్తున్నాం? ఈ బాధ్యతగా మీరేమంటారండి రామకృష్ణ గారు? అయ్యో రామకృష్ణ గారు వీడియో ఆన్ చేయండి సార్. సార్ రామకృష్ణ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. యా ప్లీజ్ గో హెడ్ సార్. సుధాకర్ అన్నకి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇన్ని మెడికల్ కాలేజెస్ వైద్యంకు విద్యకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వైద్య శాఖ మంత్రి వైద్య రామకృష్ణ గారు చాలా పటిష్టం చేసి పేద ప్రజలకు ప్రజాపాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది సార్. కానీ గత ప్రభుత్వము ఒక ఆలోచన మంచిదే, ప్రతి పేదవాడికి వైద్యం అందాలని మెడికల్ కాలేజెస్ రూపంలో తీసుకొచ్చారు. కానీ ఆ ఆలోచన శాస్త్రీయబద్ధంగా లేక నీ కోటి నా కోటి అని పంచుకునే విధానంలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా చేసిన విధానంలో ఈ రోజు మనం కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ వీటిని కూడా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ల్యాబ్స్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఫామ్ కాగానే ముఖ్యంగా వైద్య శాఖలోని ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంతో పాటుగా మెడికల్ కాలేజెస్ లో మిగతా సీట్లను కూడా స్పెషాలిటీ కానీ సూపర్ స్పెషాలిటీ సీట్లకు అనుగుణంగా కూడా వారికి మౌలిక సదుపాయాలు కల్పించి పేదవాళ్ళకి వైద్యం అందే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ ఎప్పుడైతే ఇన్ని మెడికల్ కాలేజెస్ మన పెద్దలు అందరూ చెప్పారు, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన సుధాకర్ ఒక మాట చెప్పారు, ఒక కాలేజ్ ఓపెన్ చేస్తానంటే సర్టిఫికెట్ తీసుకోను లేదా పేషెంట్లు తరలించో చేస్తారన్నది గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా అన్న చూస్తున్నారు. మేము కూడా వైద్య విద్యలో స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కూడా చూస్తున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో, ఈ విధంగా అయితే ఇప్పుడైతే ఏ విధంగా అయితే నోటీసులు ఇచ్చారో, మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడే దానికి సరైన బిల్డింగ్ ఉందా, సరైన వసతులు ఉన్నాయా, సరైన సిబ్బంది ఉందా, అసలు ఈ విధంగా ఇక్కడికి పెడితే ఎగ్జిస్టింగ్ అవుతుందా, నెక్స్ట్ తరం వచ్చే వైద్య విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారా, వీళ్ళకి సంబంధించిన సిబ్బంది ఉన్నదా అని మొదటగానే చాలా స్ట్రిక్ట్ గా చేసి మెడికల్ కాలేజెస్ పర్మిషన్ ఇవ్వలేదు. మిగతా ఏ